పలమనేరు పట్టణంలో మొట్టమొదట వైఎస్ఆర్సీపీ జెండా పాతిన ప్రజా నాయకుడు ప్రజలకు నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు శ్రేణులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పబ్లిక్ న్యూస్తో మాట్లాడుతూ చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి బాగా చదువుకొని దేశానికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆర్మీ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి 20 ఏళ్లుగా దేశానికి సేవలు అందించి తదుపరి ఉన్న ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆయన ఆలోచనలు నచ్చి వైసీపీ పార్టీలో చేరి పట్టణంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాను నాటిన వ్యక్తిగా గుర్తింపు పొందారని, మొదటి నుండి కష్టపడే వ్యక్తిని కాబట్టి ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ నా కష్టాన్ని గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్గా పదవిని కట్టబెట్టారు. శక్తి వంచన లేకుండా నియోజకవర్గంలో పలు మండలాల్లో మార్కెట్లను తీసుకురాబోతున్నామని, రైతులకు అండగా నిలుస్తున్నానని, భవిష్యత్తులో మరింత ప్రజాసేవలో పాల్గొంటానని ఈ సందర్భంగా ప్రజలకు నాయకులకు పేరు పేరున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి. నమస్కారం. పలమనేరు పట్టణ పుర ప్రజలకి అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేను పలమనేరులో చదువుకొని దేశానికి సేవ చేయాలని ఆర్మీ ఉద్యోగిగా చేరి 20 సంవత్సరాల దేశానికి సేవ చేసి ఆ తరువాత రిటైర్డ్ అయ్యి మనం దేశానికి సేవ చేసాం, మనం పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు నచ్చి ఆయన యొక్క అభిప్రాయాలు నాకు నచ్చడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ 2009లో పలమనేరు పట్టణంలో మొట్టమొదటిసారిగా జెండా నాటి ఈ పలమనేరు ప్రజలకు ఏదో చేయాలని తపనతో నేను మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాటడం జరిగింది. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ మున్సిపల్ చైర్మన్ కానీ ఎన్నో అన్నిటికీ నేను చేదోడు వాదోడుగా ఉండి ఎమ్మెల్యేని గెలిపించడంలో కూడా నా యొక్క వంతు కృషి చేస్తూ ఈరోజు పలమనేరు పట్టణంలో ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేసి నాకు తోడ్పాటుగా నిలబడినటువంటి ఎమ్మెల్యే వెంకటగౌడ గారికి అలాగే జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు గారికి అలాగే ముఖ్యంగా తెలియజేయడంగా మన ప్రియతమ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈరోజు నాకు మార్కెట్ కమిటీ పదవి ఇచ్చినారు. ఆ యొక్క పదవి ద్వారా నేను ఎంతోమంది రైతులకు సేవ చేస్తూ రాబో రోజుల్లో కూడా ఈ యొక్క పలమనేరు మార్కెట్ కమిటీని ఇంకా అభివృద్ధి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పలమనేరు నియోజకవర్గ ప్రజలకి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు ఆగస్టు 15, 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కానీ మనకు 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలుపరచడం జరిగింది. ఆ రోజు నుంచి మన యొక్క రాజ్యాంగాన్ని ఈ యొక్క దేశ ప్రజలు అమలు పరుస్తున్నారు. దీనికోసం ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతోమంది త్యాగమూర్తులు వాళ్ళ యొక్క ప్రాణాలు త్యజించి మన యొక్క రాష్ట్ర దేశాల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు. వాళ్ళకందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మన యొక్క ఇండియా భారతదేశం ప్రపంచ దేశాల్లో కంత అగ్రస్థానంలో నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి పలమనేరు నియోజక ప్రజలకి గణతంత్ర దినోత్సవాలు తెలియజేసుకుంటున్నాను.